అండ్ ఇవాళ వీడియోలో మనం సిరీస్ అండ్ ప్యారలల్ లో రెసిస్టెన్స్ ఇండక్టర్ కెపాసిటర్ ఫార్ములాస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ చూసినట్లయితే ఫస్ట్ మనం అజంప్షన్ చేసుకుందాం నోటేషన్స్. L1 L2 C1 C2. ఓకే, సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఫార్ములా చూస్తే ఓకే, R ఈక్వివలెంట్ ఇస్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఓకేనా, సిరీస్ లో అయితే ఇలా ఉంటుంది. అదే ఇండక్టర్ ఈక్వివలెంట్ వచ్చేసరికి L1 ప్లస్ L2. ఈ రెండు కూడా సేమ్ ఫార్మాట్ ని ఉంటాయి, అది సిరీస్ లో అయినా ప్యారలల్ లో అయినా. ఓకే, అది సి ఈక్వివలెంట్ వచ్చేసరికి C1 C2 బై L1 ప్లస్ L2 ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉంటాయి, ఇది ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు రివైజన్ చేసేటప్పుడు కూడా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అండ్ వోల్టేజ్ అండ్ కరెంట్ బిహేవియర్కి వచ్చేసరికి వోల్టేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, కరెంట్ సేమ్ ఉంటుంది. అది ఎలా అంటే త్రూఅవుట్ ద సర్క్యూట్ కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, అండ్ వోల్టేజ్ వచ్చేసరికి డ్యూ టు ద డిఫరెంట్ రెసిస్టెన్స్ వాల్యూస్ వోల్టేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అదే ప్యారలల్ లో అయితే వైస్ వర్సాగా ఉంటుంది కరెంట్ అండ్ వోల్టేజ్ బిహేవియర్. అదే ప్యారలల్ లో కూడా మనం ఇప్పుడు ఆ ఫార్ములాస్ చూద్దాము. ప్యారలల్ కనెక్షన్ లో R equivalent is equals to R1 R2 by R1 plus R2. Okay, L equivalent is equals to same format అని చెప్పాను. సో L1 L2 by L1 plus L2 ఇలా ఉంటుంది అన్నమాట. అదే సిరీస్ ఈక్వివాలెంట్ వచ్చేసరికి మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ ఇండక్టర్ ఒక ఫార్మాట్ లో ఉంటే దానికి రివర్స్ గా కెపాసిటెన్స్ ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ ఈ రెండు ఈ ఫార్మాట్ లో ఉంటే కెపాసిటర్ వచ్చేసరికి C1 ప్లస్ C2 ఈ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇలా ఒక కనెక్షన్ యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకి సెకండ్ కనెక్షన్ అనేది ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఇప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని అంటే, వోల్టేజ్ వచ్చేసరికి త్రూఅవుట్ ద సర్క్యూట్ ఇక్కడ సిరీస్ కనెక్షన్ ఎలా ఉంది, డిఫరెంట్ గా ఉంది. వైస్ వర్సా అని చెప్తున్నాం కదా. సో ప్యారలల్ లో ఎలా ఉంటుంది వోల్టేజ్ బిహేవియర్, త్రూఅవుట్ ద సర్క్యూట్ సేమ్ ఉంటుంది. ఓకేనా, అదే కరెంట్ చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉంది, సిరీస్ లో సేమ్ ఉంది. అదే ప్యారలల్ లో అయితే ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో సిరీస్ అండ్ ప్యారలల్ లో వోల్టేజ్ అండ్ కరెంట్ బిహేవియర్ వైస్ వర్సాగా ఉంటాయి. ఓకే, అదే ఫార్ములాస్ వచ్చినా కూడా R అండ్ L అనేది ఒక ఫార్మాట్ లో ఉంటే C అనేది ఒక ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి.